ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కుంభరాశి వారికి ఈ సందేశం మీకు కంటపడిందంటే అది కేవలం యాదృచ్ఛికంగా జరిగిందని అస్సలు అనుకోవద్దు. ఈ విశ్వంలోని ఒక గొప్ప శక్తి, ఆ భగవంతుని సంకల్పం మిమ్మల్ని ఈ మాటలు వినేలా చేసింది. ఎందుకంటే మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది. ఎందుకంటే కుంభరాశి వారైనా మీ జీవితంలో ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన మార్పు సంభవించబోతోంది. మీ జీవిత పుస్తకంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. కష్టాలు, కన్నీళ్లు, అవమానాలతో కూడిన పాత పేజీలు త్వరలోనే ముగిసిపోనున్నాయి. ఆ స్థానంలో ఆనంద విజయం అనే కొత్త పేజీలు తెచ్చుకోనున్నాయి. ఈ ప్రత్యేకమైన సందేశంలో మీ జీవితం ఒక సానుకూల మలుపు తీసుకోవడానికి ముందు ఆ భగవంతుడు మీకు పంపించే 5 స్పష్టమైన సంకేతాల గురించి అత్యంత లోతుగా వివరంగా తెలుసుకోబోతున్నాం. ఈ సంకేతాలు మీ భవిష్యత్తుకు దీపస్తంభాల్లా మారి దారి చూపిస్తాయి, మిమ్మల్ని సిద్ధం చేస్తాయి. ఈ సంకేతాలు చూడడానికి చాలా సాధారణంగా మీ రోజువారీ జీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనలా అనిపించవచ్చు. కానీ ఈ 5లో ఒక సంకేతం మీ జీవితంలో చోటు చేసుకున్నా ఇక మీ దిశ తిరిగినట్లే. బలంగా నమ్మండి, ఆ భగవంతుడు మీకోసం ఒక గొప్ప భవిష్యత్తును నిర్మిస్తున్నాడు. దాన్ని మీరు అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆయన మీకోసం ఒక అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు. ఆ ప్రణాళిక యొక్క పూర్తి స్వరూపం మీకు అర్థమైన రోజు మీ కళ్ళు ఆనందంతో నిండిపోతాయి. ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి. అవునండి, మీరు వింటున్నది అక్షరాల సత్యం. మీ పూజలకు సమాధానం దొరికే రోజు చాలా దగ్గరలోనే ఉంది. మీరు ఎంత తీరిక లేకుండా ఉన్నా, ఎన్ని పనుల ఒత్తిడిలో మునిగిపోయి ఉన్నా దయచేసి కొంత సమయాన్ని మీకోసం కేటాయించుకోండి. మీ పనులన్నింటినీ పక్కన పెట్టి ప్రశాంతమైన ఏకాంతమైన ప్రదేశంలో కూర్చొని మేము చెప్పబోయే విషయాలను మీ ఆత్మ లోతుల్లోకి ఇంకేలా వినండి. ఎందుకంటే ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ గుండెను తాకుతోంది, మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోంది. ఇది కేవలం జ్యోతిష్యం కాదు, మీ అంతరాత్మతో మీరు జరపబోయే ఒక సంభాషణ. ఈ సమాచారాన్ని దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి అక్షరం వరకు పూర్తి ఏకాగ్రతతో వినండి. ప్రతి మాటలోనూ మీకోసం ఒక సందేశం దాగి ఉంది. అప్పుడే మేము మీకు ఏం చెప్పాలనుకుంటున్నామో, మీ జీవితంలో రాబోయే ఆ అద్భుతమైన ప్రవర్తన ఏమిటో మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. అలాగే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. భక్తితో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. కుంభరాశి వారి జీవితం ఒక సుదీర్ఘ ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణంలో ఎన్నో మలుపులు, మరెన్నో ఎగుడు దిగుడులు ఉంటాయి. ఈ రాశివారు సాధారణంగానే చాలా కష్టపడే తత్వం కలిగిన వారు. చిన్నప్పటి నుంచి ఎన్నో ఆటుపోట్లను, అవమానాలను ఎదుర్కొని ఉంటారు. వారి జీవిత పూల పాన్పులా కాకుండా ముళ్ళ బాటలో సాగిన అనుభవాలు వారికి అనేకం ఉంటాయి. అయితే వారు ఈ కష్టాలకు కుంగిపోకుండా ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా స్వీకరించి భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటారు. బాల్యం నుంచి బాధ్యతలు మోయడం వీరికి అలవాటుగా మారుతుంది. ఈ పట్టుదల, కార్యదీక్ష వారిని ఉన్నత శిఖరాలకు చేర్చుతాయి. ఈ అనుభవాలు వారిని వయసుకు మించిన పరిణితిని అందిస్తాయి, వారిని ఒక యోధుడిగా తయారు చేస్తాయి. కుంభరాశి వారికి మానవత్వం ఎక్కువ. వారి హృదయం కరుణతో నిండి ఉంటుంది. సమాజం బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి అనే తపన వీరిలో బలంగా ఉంటుంది. వీరికి స్నేహితులు చాలా ఎక్కువ, కానీ నిజమైన స్నేహితులు చాలా తక్కువ. ఎటువంటి భేదాలు లేకుండా అందరితో కలిసిపోతారు, కానీ వారి మనసును అర్థం చేసుకునేవారు అరుదుగా ఉంటారు. కుంభరాశి వారు ఎప్పుడూ స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు. బానిసత్వాన్ని అస్సలు సహించలేరు. ఇతరుల కింద పని చేయడం, వారి ఆదేశాలను పాటించడం వీరికి నచ్చదు. పాతకాలపు పద్ధతులను, మూఢనమ్మకాలను ప్రశ్నిస్తారు. ఎందుకంటే వారి ఆలోచన విధానం ఎప్పుడు ముందుకు సాగుతూ ఉంటుంది. సమాజంలో మార్పు తీసుకొని రావడానికి ఎప్పుడూ ముందుంటారు. వీరిలో ఒక చిన్నపాటి తిరుగుబాటుదారుడు ఎప్పుడు దాగి ఉంటాడు. ఈ రాశివారు పుట్టుకతోనే తెలివైన వారు. వారి బుద్ధి చాలా చురుకైనది. కొత్త విషయాలను నేర్చుకోవడంలో, కొత్త ఆలోచనలు చేయడంలో వీరు ముందుంటారు. సైన్స్, టెక్నాలజీ, కళలు వంటి రంగాలలో రాణిస్తారు. ఎందుకంటే వారి మెదడు సృజనాత్మకతతో నిండి ఉంటుంది. వారి ఆలోచన విధానం ఇతరుల కంటే భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుంది. వారి సృజనాత్మకత వారిని ఎప్పుడూ 10 మందిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. కుంభరాశి వారు ఎప్పుడూ ఆదర్శాల కోసం జీవిస్తారు. డబ్బు కంటే విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వారి దృష్టి ఎప్పుడూ భవిష్యత్తు మీదనే ఉంటుంది. రేపటి ప్రపంచం ఎలా ఉండాలో, దానికి తాము ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఉంటారు. వారి ఆశయాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. అందుకే కొన్నిసార్లు ఒంటరిగా మిగిలిపోతారు. పైకి ఎంతో స్నేహంగా, సరదాగా కనిపించిన కుంభరాశి వారు తమ నిజమైన భావోద్వేగాలను అంత త్వరగా బయటపెట్టరు. వారి మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం. అది ఒక మహాసముద్రం లాంటిది. ఎంతో లోతైన బాధను కూడా పైకి నవ్వుతూ దాచేయగలరు. వారిని పూర్తిగా అర్థం చేసుకున్న వారికే తమ మనసును విప్పుతారు. ఆ అర్హత కొందరికే దక్కుతుంది.
ఒకసారి ఒక విషయం మీద ఒక అభిప్రాయానికి వస్తే దాన్ని మార్చుకోవడం చాలా కష్టం. వారు నమ్మిన దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఎంతటి వారినైనా ఎదిరిస్తారు. వారి నిర్ణయాలు చాలా స్థిరంగా ఉంటాయి. కొన్నిసార్లు ఇది మొండితనంగా కనిపించినా అది వారి వ్యక్తిత్వంలో ఒక భాగం, వారి ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. కుంభరాశి వారి ప్రవర్తన కొన్నిసార్లు ఇతరులకు వింతగా, అనూహ్యంగా అనిపించవచ్చు. అందరూ వెళ్ళే దారిలో కాకుండా తమకంటూ ఒక కొత్త ధరని ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. వారి జీవన శైలి, వారి ఇష్టాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. ఇది వారిని ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉంచుతుంది. వారి చుట్టూ ఒక రహస్యమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. కుటుంబం, స్నేహితులు అంటే వీరికి చాలా ప్రేమ, బంధాలకు ఎంతో విలువ ఇస్తారు. కానీ అదే సమయంలో తమకంటూ కొంత స్వేచ్ఛ, కొంత సమయం కావాలని కోరుకుంటారు. వారి వ్యక్తిగత జీవితంలోకి ఇతరులు ఎక్కువగా జోక్యం చేసుకుంటే సహించలేరు. వారి స్వేచ్ఛకు భంగం కలిగితే అస్సలు ఊరుకోరు. వీరిలో చాలామందికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ వారి భక్తి ఆడంబరంగా ఉండదు. వారి భక్తి ఆచారాలు, సంప్రదాయాల కంటే కూడా ఎక్కువగా తాత్వికమైనదిగా ఉంటుంది. దేవుడు అంటే ఏమిటి, జీవితం అంటే ఏమిటి అనే విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వారిలో ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు ఎప్పుడూ ఉంటాడు. సత్యాన్ని వెతుకుతూ ఉంటారు. కుంభరాశి వారు ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలవారు. వారిని అర్థం చేసుకోవడం ఒక కళ. వారిని అర్థం చేసుకొని వారి స్వేచ్ఛకు విలువ ఇస్తే వారికంటే మంచి స్నేహితులు, మంచి భాగస్వాములు మరొకడు ఉండరు. కుంభరాశి వారు ఈ ప్రపంచాన్ని ఒక మంచి ప్రదేశంగా మార్చడానికి పుట్టినవారు. వారి జన్మకు ఒక గొప్ప లక్ష్యం ఉంది. వీరు ఎంత గొప్ప మానవతావాదులంటే ఎల్లప్పుడూ వీరి వ్యక్తిగత సుఖాల కంటే మీ చుట్టూ ఉన్న సమాజం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మీ ఆలోచన విధానం ఇతరుల కంటే చాలా విభిన్నంగా ఉంటుంది. ఎంతో లోతుగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉంటుంది. అందుకే మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. పక్కవారి కష్టాన్ని చూసి తట్టుకోలేరు. వారి బాధను మీ బాధగా భావించి వెంటనే చలించిపోయే సున్నితమైన, కరుణానీయమైన మనసు మీది. అయితే విధి విచిత్రం ఏమిటంటే మీ జీవితం చిన్నతనం నుంచి పూల పాన్పులా ఉండదు. ఎన్నో ఒడిదుడుకులను, మరెన్నో అవమానాలను, ఊహించని కష్ట నష్టాలను ఎదుర్కొంటూనే మీరు ఎదుగుతారు, రాటుదేలుతారు. మీ వయసుకు మించిన బాధ్యతలను, కొన్నిసార్లు భరించలేని కష్టాలను మీ భుజాలపై మోస్తూ ఉంటారు. అయినప్పటికీ ఎన్ని తుఫానులు మిమ్మల్ని చుట్టుముట్టినా ఎక్కడా కూడా మీ ధైర్యాన్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోరు. అదే మీ గొప్పతనం. అదే మిమ్మల్ని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. మీలో ఉండే ఒక అద్భుతమైన లక్షణం ఏమిటంటే మీరు ప్రాణానికి ప్రాణమిచ్చే స్నేహితులుగా ఉంటారు. ఒక్కసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా మీ ఆప్తులుగా అంగీకరిస్తే వారి కోసం మీ ప్రాణమైనా ఇవ్వడానికి వెనకడరు. కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా వమ్ము చేస్తే, మీ మంచితనాన్ని అలసుగా తీసుకుని మోసం చేస్తే వారిని అంత సులభంగా క్షమించలేరు. ఆ గాయం ఎప్పటికీ మానదు. వారిని మీ జీవితం నుంచి శాశ్వతంగా, నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తారు. మళ్ళీ వెనక్కి తిరిగి చూడరు. కుంభరాశి వారు చూడడానికి చాలా ఆకర్షణీయంగా, ప్రశాంతంగా కనిపిస్తారు. వారి మాటల్లో ఒక అనిర్వచనీయమైన నిజాయితీ, వారి కళ్ళల్లో ఒక తెలియని లోతైన భావం, ఒక ఆధ్యాత్మికమైన వెలుగు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. వీరిని మొదటిసారి కలిసిన వారు కూడా వీరి వ్యక్తిత్వానికి, వీరి పరిణితి చెందిన మాట తీరుకు ఇట్టే ఆకర్షితులవుతారు అనడంలో ఎటువంటి సందేహము లేదు. వీరి జీవితంలో కుట్రలు, కుతంత్రాలు ఒక భాగం. ఎందుకంటే వీరి ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. వీరిని కించపరచాలని చూసే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. కానీ చివరికి వారే పతనమవుతూ ఉంటారు. మొదట్లో ఇలాంటి వారిని చూసి ఆశ్చర్యపోయిన రాను రాను ఎవరిని నమ్మాలి, ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అనే విషయంలో ఒక స్పష్టతకు వస్తారు. తమ అనుభవాలే వీరికి అతిపెద్ద గుణపాఠాలు నేర్పుతాయి. ప్రతి అనుభవం వారిని మరింత రాటుదేలేలా చేస్తుంది, ఒక వజ్రంలా మారుస్తుంది. ఈ కుంభరాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయండి. ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులు. వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారి చుట్టూ ఉన్న మనుషులే. వీరి మంచితనాన్ని అలసుగా తీసుకున్న వారే ఈ కుంభరాశి వారు పుస్తకాల్లో నేర్చుకున్న పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే ఎక్కువ. ప్రతి మనిషి వీరి జీవితంలోకి ఒక పాఠం నేర్పడానికే వస్తాడు. కొందరు ప్రేమను నేర్పిస్తే మరికొందరు మోసాన్ని నేర్పిస్తారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్న ఇబ్బందులకు, అనుభవిస్తున్న మానసిక క్షోభకు మూల కారణం బయట ఎక్కడో లేదు. అది మీ గ్రహస్థితిలో, ముఖ్యంగా మిమ్మల్ని పరీక్షిస్తున్న ఏలినాటి శని ప్రభావంలో ఉంది. ఆ కష్టకాలం ఇప్పుడు ముగియబోతోంది. మీ గుండెల్లో గుడి కట్టుకున్న ఆ నొప్పిని, ఆ నిస్సహాయతను పంచుకోవడానికి, మీ భుజం తట్టి నేనున్నానని చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. రాబోయే రోజుల్లో మీకోసం ఎదురు చూస్తున్న వెలుగును చూపించడానికి ఆ భగవంతుడు నన్ను ఒక మాధ్యమంగా ఎంచుకున్నాడు.
ఒకసారి మీ గతాన్ని గుర్తు చేసుకోండి. సుమారు 6 సంవత్సరాల క్రితం ఏలినాటి శని మీ జీవితంలోకి అడుగుపెట్టిన ఆ రోజులు ఎంత భయంకరంగా ఉన్నాయో ఒక్కసారి తలుచుకోండి. అప్పటి వరకు ఎంతో హుందాగా, స్వతంత్రంగా, ఎవరి సహాయం అవసరం లేకుండా 10 మందికి సహాయం చేస్తూ బ్రతికిన మీ జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. ఏది పట్టుకున్నా జారిపోవడం, ఎవరిని నమ్మినా మోసపోవడం, వేసిన ప్రతి అడుగు వెనక్కి రావడం, ఇదే మీ జీవితం అయిపోయింది. శని భగవానుడు మీ వ్యయస్థానమైన మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మొదలైంది ఈ కష్టాల కడలి. అదే ఏలినాటి శని మొదటి దశ. అప్పటి వరకు మీరు కూడబెట్టుకున్న ధనం, కీర్తి, గౌరవం నెమ్మదిగా కరిగిపోవడం మొదలైంది. అనవసరమైన ఖర్చులో, ఊహించిన నష్టాల్లో, ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టాయి. రాత్రులకు రాత్రులు నిద్ర కరువైంది. భవిష్యత్తు అంధకారంగా కనిపించింది. ఎందుకు ఇలా జరుగుతోంది? నేనేం పాపం చేశాను? నాకే ఎందుకు ఈ శిక్ష అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని రోజు లేదు. మీ చుట్టూ ఉన్న ప్రపంచం మిమ్మల్ని ఒంటరిని చేసింది. మీ నీడ కూడా మీకు శత్రువుగా మారింది. మీ స్నేహితులు దూరమయ్యారు, బంధువులు ముఖం చాటేశారు. మీరు మానసికంగా, ఆర్థికంగా బలహీనపడడం మొదలైంది. అది శనిదేవుడు మీకు నేర్పుతున్న మొదటి పాఠం. ఆ పాఠం పేరు విరక్తి. ప్రపంచం శాశ్వతం కాదు, బంధాలు శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు, నీకు నువ్వే శాశ్వతం అనే సత్యాన్ని మీకు రుచి చూపించాడు. ఇది చాలా కఠినమైన సత్యం. ఆ తర్వాత మొదలైంది అసలైన అగ్ని పరీక్ష, జన్మ శని. శని భగవానుడు మీ సొంత రాశి అయిన కుంభరాశిలోకి అడుగుపెట్టాడు. ఇది ఏలినాటి శనిలో అత్యంత కఠినమైన దశ. ఇక్కడ దెబ్బలు బయట నుండి కాదు, లోపల నుండి తగులుతాయి. మిమ్మల్ని మీరే అవమానించుకునేలా, మీ సామర్థ్యంపై మీకే నమ్మకం పోయేలా పరిస్థితులు సృష్టించబడ్డాయి. మీరు ఎంత మంచి చేసినా చెడుగానే కనిపించింది. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా మీపైనే నిందలు పడ్డాయి. ఆ సమయంలో జరిగిన అవమానాలు గుర్తు చేసుకోండి. 10 మందిలో తలదించుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. మీరు చేయని తప్పుకు నిందలు మోయాల్సిన దుస్థితి, మీ విలువను గుర్తించకుండా మిమ్మల్ని చులకనగా చూసిన సందర్భాలు ఒక్కొక్కటి మీ గుండెల్లో ముళ్ళుల్లా గుచ్చుకొని ఉంటాయి. మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి. మీ ఉనికిని ప్రశ్నించేలా చేశాయి. కుంభరాశి వారికి ఆత్మగౌరవమే ప్రాణం. ఆ ప్రాణం పైన దెబ్బ కొట్టాడు శని. ఎందుకో తెలుసా? మీలో ఉన్న అహాని, నేను అనే గర్వాన్ని పూర్తిగా నాశనం చేయడానికి, నేను గొప్ప, నేను తెలివైన వాడిని అనే భావనను తొలగించి, నేను ఈ విశ్వంలో ఒక అణువును మాత్రమే అనే జ్ఞానాన్ని అందించడానికి ఈ పరీక్ష పెట్టబడింది. ఇదే సమయంలో మీపై జరిగిన కుట్రలు, కుతంత్రాలు అన్నీ ఇన్ని కావు. మీరు ఊహించిన వ్యక్తులు మీకు ద్రోహం చేశారు. మీరు మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తులే మీకు వెన్నుపోటు పొడిచారు. మీ ఎదుగుదలను ఓర్వలేని వాళ్ళు మీ పతనానికి ప్రణాళికలు వేశారు. మీ బలహీనతలను ఆసరాగా చేసుకొని మిమ్మల్ని దెబ్బతీయాలని చూశారు. మీ చుట్టూ ఒక విష వలయాన్ని సృష్టించారు. మిమ్మల్ని ఒంటరిని చేశారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని ఒక అయోమయ స్థితి. మీరు ఆడిన ప్రతి నాటకంలోనూ మీరు ఓడిపోయేలా చేశారు. మీ స్నేహితులే శత్రువులయ్యారు. మీ ఆప్తులే పరాయి వారయ్యారు. ఇది శనిదేవుడు మీకు నేర్పిన రెండో పాఠం. ఆ పాఠం పేరు జాగ్రత్త. మనుషులను ఎలా అంచనా వేయాలో, ఎవరిని ఎంతవరకు నమ్మాలో, ఎవరితో ఎంతవరకు స్నేహం చేయాలో ఆచరణాత్మకంగా చూపించాడు. ఇక మీకు జరిగిన మోసాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి రూపంలోనూ మోసపోయారు. ఆర్థికంగా మోసపోయారు, మానసికంగా మోసపోయారు, నమ్మకం విషయంలో మోసపోయారు. మీరు ప్రాణం పెట్టి ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. మీరు అండగా నిలబడిన వాళ్ళు మీకు అవసరమైనప్పుడు చేయి విడిచిపెట్టారు. డబ్బు రూపంలో, మాట రూపంలో, ఆస్తి రూపంలో ఎన్నో మోసాలు. ఈ మోసాలు మిమ్మల్ని రాటు దేల్చాయి. మనుషుల నిజ స్వరూపాలను మీకు చూపించాయి. పైకి కనిపించే ముఖం వెనుక ఇంకో ముఖం ఉంటుందని, చెప్పే మాటలకు చేసే పనులకు సంబంధం ఉండదని మీకు అనుభవపూర్వకంగా నేర్పించాయి. ఇది శని నేర్పిన మూడో పాఠం. ఆ పాఠం పేరు అనుభవం. ఈ అనుభవం ప్రపంచంలోని ఏ విశ్వవిద్యాలయం ఇవ్వలేనిది. ఈ 6 ఏళ్లలో మీరు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి కన్నీటి చుక్క, ప్రతి అవమానం, ప్రతి మోసం, ఇవన్నీ మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు, మిమ్మల్ని ఒక వజ్రంగా మార్చడానికి జరిగిన ప్రక్రియ. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. నిప్పులో కాలితేనే బంగారం శుద్ధి అవుతుంది. తీవ్రమైన ఒత్తిడికి గురైతేనే బొగ్గు వజ్రంగా మారుతుంది. శని భగవానుడు మిమ్మల్ని ఆ నిప్పులో కాల్చాడు, ఆ ఒత్తిడికి గురి చేశాడు. ఎందుకంటే మీరు మామూలు మనుషులు కారు. మీరు కుంభరాశి వారు. మీ ఆత్మ శక్తివంతమైనది. కానీ కుంభరాశి వ్యక్తులకు వచ్చే కష్టాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వారిని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా కుదిపేస్తాయి. వారు నిరంతరం ఆ భగవంతుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఎందుకంటే వారు సాధారణమైన వారు కాదు, ఎంతో శక్తివంతమైన వారు. వజ్రాన్ని సానబెట్టినప్పుడే దేవుడు వీరిని కష్టాలతో సానబెడతాడు. ఆ పరీక్షల ద్వారా వారిని మరింత ప్రకాశవంతంగా మారుస్తాడు. వారిని ఉన్నత స్థాయికి చేర్చడానికి కష్టాలు. ఇక అసలు విషయానికి వద్దాం. మీ జీవితంలో ఒక దైవశక్తి ప్రవేశించి మీకు కొన్ని స్పష్టమైన సంకేతాలను పంపుతుందని చెప్పాం కదా. ఆ సంకేతాల ఫలితంగా మీ జీవితం పూర్తిగా శాశ్వతంగా మారిపోబోతుంది. ఈ మార్పు మీ జీవిత గమనాన్ని మార్చేస్తుంది.
ఇది ఒక కొత్త శకనానికి నాంది పలుకుతుంది. మీ జీవితంలో ఒక కొత్త సూర్యోదయం కాబోతుంది. ఆ సంకేతాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే అవి మీ భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేస్తాయి. ఇప్పుడు చెప్పబోయే సంకేతాలు ఏ ఒక్కటైనా మీ ప్రస్తుత పరిస్థితితో సరిపోలితే ఆలస్యం చేయకుండా ఆ మార్పుని గుర్తించి మీ బంగారు కాలం అత్యంత సమీపంలో ఉందని అర్థం చేసుకోండి. మీకోసం ఆ భగవంతుడు ఏదో అద్భుతమైన బహుమతిని సిద్ధం చేస్తున్నాడు. ఆ బహుమతి మీ జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. మీరు దానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవడం, నిందించుకోవడం ఇక ఆపండి. కష్టాలు, బాధలు ఇక చాలు. నిరాశ అనే చీకటి గుంతలో కూరుకుపోవద్దు. ఎవరో ఒక వ్యక్తి లేకపోవడం వలనో, ఏదో ఒక వస్తువు లేకపోవడం వలనో మీరు జీవించలేరని అస్సలు అనుకోవద్దు. మీ ఆనందం మీ చేతుల్లోనే ఉంది. ఎవరిపైనో ఆధారపడటం మానేయండి. మీ శక్తిని మీరు గుర్తించండి. మీ జీవితం ఎవరిపైన లేదా ఏదైనా బాహ్య విషయం పైన ఆధారపడలేదు. మీ ఉనికి ఈ జీవనయాత్రలో అత్యంత విలువైన బహుమతి. అసలు ఈ కుంభరాశి వారికి కష్టాలు, బాధలు, నమ్మక ద్రోహాలు ఎందుకు ఎక్కువగా వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. వారి జాతకంలో గ్రహాల స్థితిగతులు, పూర్వజన్మ కర్మలు దీనికి కారణమవుతాయి. కానీ దైవానుగ్రహంతో వీటన్నిటిని అధిగమించవచ్చు. ఇప్పుడు కుంభరాశి వారికి ఆ భగవంతుడు పంపించే 5 అద్భుత సంకేతాలు ఏమిటో నేను మీకు అత్యంత వివరంగా వివరిస్తాను. ఒకవేళ ఇప్పుడు చెప్పబోయేవి మీ జీవితంలో ఇప్పటికే జరుగుతున్నట్లయితే మీ జీవితంలో ఒక గొప్ప సానుకూలమైన మార్పు రాబోతుందని బలంగా నమ్మండి. మీ జీవితం ఒక కొత్త మలుపు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని గ్రహించండి. ఆ మార్పును స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి. ఇది మీ జీవితంలో అత్యంత కీలకమైన సమయం కాబట్టి జాగ్రత్తగా వినండి. మొదటి సంకేతం చిన్న సవాళ్ళు మరియు పరీక్షల్లో మీ జీవితం మారబోయే ముందు ఆ భగవంతుడు మీకు కొంత బాధను, చిన్న సవాళ్లను అందించడం ప్రారంభిస్తాడు. మీరు ఆధ్యాత్మికంగా మేల్కొన్నప్పటి నుండి, సానుకూలమైన విషయాలను చూడడం ప్రారంభించినప్పటి నుండి మీ జీవితంలో సమస్యలు తగ్గే బదులు పెరిగాయని మీకు అనిపించవచ్చు. అకస్మాత్తుగా ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, కుటుంబంలో కలహాలు వంటివి తలెత్తవచ్చు. కానీ నమ్మండి, ఈ కష్టాలు మిమ్మల్ని నాశనం చేయడానికి రావడం లేదు, మిమ్మల్ని మరింత బలోపేతం చేయడానికి వస్తున్నాయి. రాబోయే గొప్ప విజయాలను, సంతోషాలను అందుకోవడానికి మిమ్మల్ని సిద్ధం చేయడానికి వస్తున్నాయి. ఇవి సమస్యలు కావు, మీ మానసిక భావోద్వేగ బలాన్ని పెంచడానికి ఆ భగవంతుడు ఉద్దేశపూర్వకంగా మీకు రెండవ సంకేతం మీకు బాధ కలిగించే వారి నుండి సంపూర్ణ విమోచనం. ఆ భగవంతుడు మీ పూజలను ఆలకించడం ప్రారంభించినప్పుడు ఆయన చేసే మొదటి పని ఏంటంటే మీకు నిరంతరం బాధ కలిగించే వ్యక్తులను మీ జీవితం నుండి దూరం చేస్తాడు. మిమ్మల్ని మానసికంగా హింసించే, మీ శక్తిని హరించే వ్యక్తులను ఒక్కొక్కరిగా మీ జీవితం నుండి తొలగిస్తాడు. వారు మీకు ఎంత ముఖ్యమైన వారైనా సరే, మీ ఎదుగుదలకు అడ్డంకిగా ఉన్న ప్రతి వ్యక్తిని, ప్రతి ప్రతికూల పరిస్థితిని ఆయన మీ నుండి వేరు చేస్తాడు. ఆ సమయంలో ఆ బంధాలు తెగిపోతున్నప్పుడు మీకు తీవ్రమైన, వర్ణించలేని బాధ కలుగుతుంది. నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, నేను నమ్మిన వారు నన్ను ఎందుకు వదిలి వెళ్తున్నారు అని మీరు ఏడవచ్చు. కానీ నమ్మండి, ఇది మీ జీవితంలో ఒక మంచి సమయం రావడానికి అత్యంత కీలకమైన దశ. ఈ వియోగం మీ మంచిగా జరుగుతుందని గ్రహించండి. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. దేవుడు మీ జీవితంలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేస్తున్నాడు. కొత్త మొక్కలు నాటడానికి స్థలాన్ని సిద్ధం చేస్తున్నాడు. అదే సమయంలో మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు, మంచి మనసున్న వారు ప్రవేశించడం మొదలవుతుంది. ఈ కొత్తగా వచ్చిన వారు మీకు నిస్వార్థంగా సహాయం చేస్తారు. మీ జీవితాన్ని ఉన్నతమైన మార్గంలోకి మార్పు చేయడానికి, అవసరమైన కొత్త విషయాలు నేర్పడానికి, మీకు సరైన దారి చూపించడానికి ఆ భగవంతుడే వారిని పంపిస్తాడు. ఇది కూడా ఒక గొప్ప సంకేతం. ఒక వ్యక్తి మీ జీవితం నుండి వెళ్ళిపోయినప్పుడు కలిగే బాధ తాత్కాలికమే, కానీ దానివల్ల కలిగే ప్రయోజనం శాశ్వతం. మరింత మంచి వ్యక్తి మీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దడానికి వస్తున్నారని గ్రహించండి. పాత ఆకులు రాలితేనే కొత్త చిగుళ్ళు వస్తాయి. అలాగే మీ జీవితం నుంచి కొందరు వెళ్ళిపోతేనే కొత్త మంచి మనుషులు రావడానికి వీలవుతుంది. ఈ మార్పును ధైర్యంగా స్వీకరించండి. మూడవ సంకేతం ఏంటంటే మీ దృష్టి సానుకూలతపై కేంద్రీకరించబడడం. మీ దృష్టి, మీ ఆలోచనలు ప్రపంచంలోని ప్రతికూల సంఘటనలు, చెడు వార్తలు, ఇతరుల జీవితాల్లోని డ్రామాల నుండి నెమ్మదిగా మళ్ళీపోతాయి. సానుకూలత వైపు, స్వీయ అభివృద్ధి వైపు, స్వీయ ప్రేమ వైపు మీ ప్రయాణం సాగుతుంది. మీ మనసులో అనవసరమైన ఆలోచనలకు చోటు ఉండదు. ప్రతికూలతను మీ జీవితం నుండి మీరే స్వయంగా తరిమేస్తారు. మీరు నెగిటివ్ వార్తలను, అనవసరమైన వాదనలను, ఇతరులను విమర్శించే వీడియోలను పట్టించుకోకుండా వాటిని చూడడం మానేస్తారు.
మీకు తెలియకుండానే మీ సమయాన్ని వృధా చేసే విషయాలకు మీరు దూరం అవుతారు. మీ సమయం ఎంత విలువైందో మీకు అర్థమవుతుంది. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. మీ జీవిత లక్ష్యాలపై దృష్టి పెడతారు. దానికి బదులుగా మిమ్మల్ని మీరు ఎలా మెరుగుపరుచుకోవాలి, మీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, మీ ఆర్థిక పరిస్థితిని ఎలా చక్కదిద్దుకోవాలి అనే విషయాలపై దృష్టి పెడతారు. సానుకూలమైన విషయాలను చూడడం, సానుకూలమైన వ్యక్తుల మాటలను వినడం, మంచి పుస్తకాలు చదవడం మొదలు పెడతారు. మీలో ఒక కొత్త ఉత్సాహం కలుగుతాయి. మీ ఆలోచన విధానంలో స్పష్టమైన మార్పు వస్తుంది. ఇది కూడా ఒక గొప్ప అద్భుతం. ఆ భగవంతుడు మిమ్మల్ని తన వైపు ఆకర్షిస్తున్నాడు అనడానికి ఇది ఒక స్పష్టమైన సంకేతం. మీ జీవితంలో ఒక గొప్ప అద్భుతమైన సమయం రాబోతుందని ఇది బలంగా సూచిస్తుంది. మీ చుట్టూ ఉన్న ప్రపంచం మారకపోయినా దాన్ని చూసే మీ దృష్టికోణం మారుతుంది. ఈ మార్పే మీ జీవితంలో అన్నిటికన్నా పెద్ద మార్పు. ప్రతి దానిలోనూ మంచినే చూడడం ప్రారంభిస్తారు. ఇక 4వ సంకేతం ఆధ్యాత్మికత వైపు తీవ్రమైన ఆకర్షణ. మీ మనసు నెమ్మదిగా ఆధ్యాత్మికత వైపు ఆకర్షింపబడుతుంది. ఇది మీరు ఉద్దేశపూర్వకంగా చేసిన లేదా అనుకోకుండా జరిగిన మీరు భగవంతుడి వైపు లేదా మీరు బలంగా నమ్మే ఆ దైవశక్తి వైపు అప్రయత్నంగా ఆకర్షితులవుతారు. మీ ఆసక్తి, మీ నమ్మకం ఆధ్యాత్మిక విషయాలపై, దైవ సంబంధమైన పూజలపై బాగా పెరుగుతుంది. సానుకూలమైన ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడం, భక్తి పాటలు వినడం, పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకోవడం మీకు ఇష్టంగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇదే మీ జీవిత అంతరాత్మ, మీ యొక్క ఆత్మ నిద్ర లేచి తన మూలాన్ని వెతుక్కుంటుంది. ఇలాంటి స్పష్టమైన సంగీతం మీకు కనిపిస్తే ఇది కుంభరాశి వారి జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరగబోతుందని, వారి జీవితంలో ఒక అద్భుతమైన దైవికమైన సమయం రాబోతుందని సూచిస్తుంది. చాలామంది తమ జీవితంలోని అత్యంత కష్ట సమయాల్లోని ఈ ఆధ్యాత్మిక జాగృతిని అనుభవిస్తారు. ఈ జాగృతి మిమ్మల్ని సంతోషం, శాంతి, ప్రేమతో నిండిన ఒక ఉన్నతమైన మార్గంలోకి నడిపిస్తాయి. మీలో ఒక అనిర్వచనీయమైన ప్రశాంతత నెలకొంటుంది. భౌతిక సుఖాల కన్నా ఆత్మసంతృప్తి ముఖ్యమని గ్రహిస్తారు. మీ జీవితానికి ఒక కొత్త అర్థం, పరమార్థం దొరుకుతుంది. ఈ మార్పు మీ అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. 5వ సంకేతం సంపూర్ణ మార్పు, ఒక కొత్త జన్మ. ఈ దశలో భగవంతుడు మిమ్మల్ని పూర్తిగా మార్పు చేస్తాడు. పాత వ్యక్తి మిమ్మల్ని వదిలి కొత్త వ్యక్తిగా మీరు రూపాంతరం చెందుతారు. పైన చెప్పిన 4 సంకేతాలు ఈ గొప్ప మార్పులో భాగాలే. ఈ సంకేతాలలో ఏ ఒక్కటి మీ జీవితంలో కనిపించినా మీరు పరివర్తన చెందుతున్నారని, ఒక కొత్త జన్మ ఎత్తుతున్నారని అర్థం.